అది మనము ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 166/25 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది బాలాజీ నగర్ కేసులో. రిజిస్టర్ చేసిన తర్వాత అకాన్ ఎంక్వైరీస్ మనకి తెలిసింది మొత్తం ఓవరాల్గా పోయిన అమౌంట్ 2,10,00,000, 2,10,00,000 అమౌంట్. అతను నాకు టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబట్టడం జరిగింది. ఇతని మహేష్ నాయక్, ఈ అక్యూజ్డ్ పేరు, తీసుకెళ్ళిన అతని పేరు. అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్, సన్నా నాయక్ రమేష్, అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అట్లానే అమౌంట్ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమ నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ని మనకి 2 days బ్యాకే వాళ్ళు మనకు దొరికారు, వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్టిక్లో. సో వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీ నగర్ పిఎస్, అట్లానే నేను లీవ్లో ఉన్న నా అబ్సెన్స్లో కూడా రూరల్ డీఎస్పీ సార్ కంప్లీట్గా మానిటర్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ 1 week చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఆ ఎఫర్ట్స్ రిలేటెడ్, వాళ్ళ అరెస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టౌన్ ఎస్పీ గారి టెంపరీ ఆబ్సెన్స్లో మా జిల్లా ఎస్పీ గారైన రిజితా మేడం గారు, అలానే అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు, వీరి ఆధ్వర్యంలో మన హిందూప్రియ గారు టెంపరీ ఆబ్సెన్స్ అయినా కూడా మేడం బయట నుంచి వాళ్ళ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, ముఖ్యంగా ఈ కేసులో రిపోర్ట్ అయిన దగ్గర నుంచి బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు గారు, అలానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు, అలానే వాళ్ళ టీం విజయ్ ఎస్ఐ గారు, విజయ్ శ్రీనివాసు, అలానే విశ్వనాథ్ రెడ్డి, అలానే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్స్పెక్టరు, అలానే వివిధ టెక్నికల్ టీమ్స్ మొత్తం, అలానే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మేడం గారి ఆదేశాల మేరకు ఫీల్డ్లో ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఉన్న పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొని వాళ్ళ అక్యూజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకొని మనకి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొదటగా మనకి 18వ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజ్ వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారు 10 లక్షల రూపాయల నగదు, దొంగిలించిన నగదుని స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయక్, అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయక్, ఇద్దరిని నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది. అలానే సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదంతా స్వాధీనపరుచుకొని మొత్తం టోటల్ 1,96,29,000 రూపాయల నగదుని స్వాధీనపరచుకోవడం జరిగింది ముద్దాయిలందరి దగ్గర నుంచి. దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనవచ్చు. ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్, అందులో ఆ విలేజ్లో కూడా 2 వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి. పోలీస్ పరంగా కూడా మైసూర్ పోలీసులు కూడా విలేజ్లోకి ఎంటర్ కాలేరు. అలాంటిది మేడం గారు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో జరిగే ప్రాపర్టీ క్రైమ్లో మన సిసిఎస్ సిబ్బంది, అలానే టౌన్ సిబ్బంది, టౌన్ డిఎస్పీ ఆధ్వర్యంలో చక్కగా పనిచేశారు, మంచి రికవరీ సాధించారు. దీనికి గాను మన జిల్లా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని, సాంబశివరావు గారిని, అలానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అశోక్ని, అలానే ఎస్ఐస్ సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. వారందరికీ రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఈ రివార్డు ఇప్పుడు టౌన్ డిఎస్పీ గారి చేతుల మీదుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశోక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీనివాస్, విశ్వనాథ్ రెడ్డి, అలానే హెడ్ కానిస్టేబుల్స్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భాస్కర్, రమేష్, వెంకటరావు, కానిస్టేబుల్స్ హరి, తిరుపతి, సాయి కిషోర్, అలానే సురేష్,
మహమ్మద్ రఫీ, నాగరాజు, లాజర్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు. ఈ టెక్నికల్ టీంలో కిషోరు, నవీను బాగా సపోర్ట్ అందించారు. థ్యాంక్ యూ. మనకి రిపోర్ట్ వచ్చేసింది లాస్ట్ వీక్ 14వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. 4 రోజుల్లో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. 10 lakhs రికవర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా నిన్ననే మిగిలిన ఇద్దరిని అదుపులో తీసుకుని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వెహికల్స్ మనకి ఎంత ఇచ్చేసారు. ఈ క్రైమ్లో అంటే ఈ డ్రైవర్ ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు. ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు. తర్వాత వీళ్ళ ఈ క్రైమ్లో సపోర్ట్ చేసిన బస్వరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్, రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతన్ని తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు, అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం. టోటల్గా 3 కార్లు, ఒక స్కూటర్ దీంట్లో సీజ్ చేశారు. ఇది స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్తో పాటు. క్రైమ్ వరకు మనం విచారించిన దాన్ని బట్టి తెలిసింది. సబ్సిక్వెంట్గా కస్టడీ తీసుకుంటాం. తద్వారా మనకి టైం లేదు కాబట్టి ఇతర ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట రోడ్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.